అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయన. కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు తన స్వరక్తమునిచ్చి శిలువ మీద ప్రసవ వేదన పడి ఆయన కనిన సంఘమే ఆయన శరీరం. ఆ శిలువ మీద మరణించి సమాధి చేయబడి మరణము నుండి తిరిగి లేచడం ద్వారా ఆ శరీరం అనే సంఘమునకు శిరస్సే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరణమును జయించి తిరిగి లేచిన వారు ఈ లోకములో మన ప్రభు తప్ప మరెవరునూ లేరు. అందుకే మరణం నుండి లేచడలో ఆయన ఆది సంభూతుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన శరీరం అనే సంఘములో అవయవములే ఉన్న మనము ప్రతి విషయంలోనూ ఆయనకు ప్రాముఖ్యతనివ్వాలి. అనగా ఆయనను ఘనపరచాలి, మహిమపరచాలి, ఆరాధించాలి. ఆయన మాట చొప్పున నడుచుకోవాలి. సంఘములో ఆయనే ప్రముఖులై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని వేడుకుందాము. ప్రభువా, మరణమును జయించడలో ఆది సంభూతుడవైన మీకు వందనములు. మా సంఘములలో మీ వైపే చూచుచు మీతోనే సహవాసము చేయుచు అన్ని విషయములలో మందిరములలో మిమ్ములను ఘనపరచునట్లు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.